హాయ్ హలో గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. నేను ఇలా ర్యాండమ్గా చదువుతూ ఏదో ఉండంగా ఎప్పుడో నేను రాసిన ఒక పేపర్ నాకు బయటపడింది బుక్లో. నాకున్న పెద్ద హ్యాబిట్ ఏంటంటే ఏదైనా చిన్న పేపర్ అయినా సరే ఏదైనా సరే నేను బుక్స్లో పెట్టడం అలవాటు. ఆ బుక్ చాలా రోజుల తర్వాత తీసి చదవడం స్టార్ట్ చేశాం. మధ్యలో నుంచి ఈ పేపర్ తవ్వకాల్లోంచి బయటపడినట్టు ఒక పేపర్ పడింది. ఎప్పుడో బాధలో, ఆవేశంలో, కోపంలో రాశాను. నేను చదివి వినిపించిన తర్వాత నేను ఎందుకు రాశాను, ఎలా రాశాను, నేను రాసింది కరెక్టా రాంగా అనే మెసేజ్ని మీరు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. హెడ్డింగ్: తల్లి భరతమాత ఏంటి మా దేశపు దౌర్భాగ్యము. ఇది ఎంత బాధతో, ఎంత దుఃఖంతో రాశాను అంటే, నేను కూడా ఇది రాయగలను అని నాకు కూడా తెలీదు. నేను చదివి వినిపిస్తాను, తప్పులుంటే క్షమించండి. ఒకప్పుడు వీర్యం అనేది పడగ్గదిలో మాత్రమే జరిగేది. ఇప్పుడు వీర్యానికి రెక్కలొచ్చాయి. ఉచ్చ నీచాలు మరచి, వయసు తేడాలు మరచి, కామాన్ని ఒళ్ళంతా పులుముకొని నడి వీధుల్లో తిరిగేస్తుంది ఈ సంకరజాతి వీర్యం. పక్వానికి రాని పసిమొగ్గలు సైతం కోరికకు బలి చేస్తున్నాయి. యోని కోసమే పుట్టాడేమో, ఆ యోని నుండే పుట్టాడని మరిచాడు. మర్మాంగాలు మాటుని సుఖమని తెగబడుతున్నారు. అమ్మ మర్మాంగాన్నే వాడి జన్మస్థలమని వాడికి ఎలా చెప్పేది? పుట్టిన చోటుకే ఎగబడే పాలు తాగి రొమ్మునే కామిస్తే ఇక నీది ఏ జాతి అనాలి? నిన్ను ఏ జీవితో పోల్చాలి? రంధ్రం కనిపిస్తే చాలు అనుకుంటే నీ ఇంటి గోడల కన్నాలు పెట్టి నీ కోరిక తీర్చుకో. పసి ప్రాణాలతో ఎందుకురా నీ నీచపు పనులు? ఆడపిల్లని పుట్టనివ్వాలంటే కూడా అమ్మ ఏడుస్తుంది. మీసాలు గడ్డాలకే జన్మనిస్తూ పోతే ఇక నిన్ను కనడానికి ఈ యోని మిగలదేమో. నీ ఆకలి తీర్చడానికి ఏ రొమ్ము కనిపించదేమో. సృష్టి అంతం అవ్వక ముందే నీ కండ్లకు ఆ కామ కోరికను కాస్తైనా తేలికపడ్డ కళ్ళతో లోకాన్ని చూడు. ప్రతి ఆడదానిలోనూ తల్లినో చెల్లినో చూడకపోయినా పర్వాలేదు, కామ కోరికను సుఖాన్ని చూడకురా. నిన్ను కన్న గర్భానికి తలవంపులు తేకురా అని నీకు ఎవరైతే ఈ నీచపు ఆలోచనలు, నీచపు పనులు చేయాలని ఆలోచన వచ్చే వాళ్ళకి నేను చేతులు జోడించి అర్థిస్తున్నాను. ఇదే తప్పు ఇంకొకరు తల్లికో చెల్లికో బిడ్డకో జరగకుండా మన ఇంటి నుంచే ఫస్ట్ మనం ఒక బిడ్డకి, అది ఆడపిల్లకైనా మగవాడికైనా ఇద్దరి సమానంగా ఎవరికి ఎంత విలువలు ఇవ్వాలి అనేది ముందు మన ఇంటి నుంచే నేర్పిస్తే ప్రతి ఒక్క మొగోడు, అది తల్లైనా అక్కైనా చెల్లైనా ఎవరినైనా వాళ్ళు గౌరవిస్తారు. ఇది ఎలా ఉందో నేను మంచిగా చెప్పానా లేదా అనేది ఇది నేను ఎప్పుడు రాశానో నాకే తెలియదు. ఎందుకంటే న్యూస్లో ఇలాంటి సన్నివేశాలు చూస్తున్నాం. వయసుతో సంబంధం లేదు, అసలు దేనితోనూ సంబంధం లేదు ఈ కలియుగంలో. ఎవరిని అసలు నిజం చెప్పాలంటే చిన్న పసిపిల్లల్లోని ఆ కోరికను చూస్తున్నారు అంటే వాడి పెంపకం ఏంటి, వాడి బుద్ధి, వాడి ఆలోచన, వాడి స్థితి మంచిగా లేదు అని అక్కడే అర్థమైపోతుంది. జై హింద్, జై భారత్. దిస్ ఈజ్ యువర్ రిత్వికా రాయల్.